ఇప్పుడు చాలా క్లియర్ గా ఫండింగ్ జరుగుతోంది, ఆర్గనైజ్డ్ గా జరుగుతోంది, మత మార్పిడి అన్నది టార్గెటెడ్ గా జరుగుతోంది అని చెప్పి చాలా క్లియర్ గా కొన్ని నంబర్స్ ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్తున్నప్పుడు ఎందుకు మన ఏజెన్సీస్ ఏమీ చేయలేకపోతున్నాయి? బికాస్ నేను ఒకటే చెప్తాను, దీన్ని అంటే మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ మన సమాజం కానీ వాళ్ళని సెగ్రిగేట్ చేసి చేస్తున్నారే తప్ప ఎవరిని ఇప్పుడు ఎవరైతే ఒక టార్గెటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని సమర్థించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. టార్గెటెడ్, ఇప్పుడు నేను లవ్ జిహాద్ చేశాను, వాళ్ళు ఇప్పుడు మతపరంగా వాళ్ళు ఏమంటారు, వాడు తప్పు చేసినాడు తప్పు అంటాడు, కానీ వాళ్ళ సమాజం నుంచి వాళ్ళు వెలివేయచ్చు కదా, అది జరగటంలా. సి యు ఆర్ బ్యాడ్. ఇప్పుడు మనం ఏమంటున్నాం, అబ్దుల్ కలాం గారు గొప్ప వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు ప్రేజ్ చేస్తున్నాం. ఆ మతం వాళ్ళని వెలివేశారా లేదా అన్నది పక్కన పెడదాం. దేశ భద్రతకి, దేశ ఐక్యతకి ఒక ముప్పులా పరిణమించే ఒక వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కదా. ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మీరే కదా, మీ సమాజంలో ఉన్న వాళ్ళే కదా. లక్షల కోట్లు వేర్ ఫ్రమ్ యు గెటింగ్. ఇప్పుడు అంత ఇన్ఫో ఉన్నప్పుడు, అంత ప్రూఫ్స్ ఉన్నప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ ఎందుకు దీన్ని కట్టడి చేయలేకపోతున్నాయి? ఇప్పుడు ఇలాంటి సిండికేట్లుగా ఏర్పడి టార్గెట్ చేసి కావాలని ఫలానా మతానికి సంబంధించిన స్త్రీలను, ఫలానా కులంకి సంబంధించిన స్త్రీలను స్పెసిఫిక్గా టార్గెట్ చేసి మత మార్పులు చేయాలి అని కొన్ని సిండికేట్లు నడుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి, కొన్ని పట్టుబడ్డాయి, కొన్ని వెలుగులోకి రావట్లేదు, కానీ జరుగుతోంది అనే విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్స్కి, ఏజెన్సీస్కి, ఇలాంటి వాటిని, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇలాంటివి జరగకుండా ఉండడానికి? ఈ రోజున ప్రభుత్వాలు ఏదైతే బయట నుంచి ఫండింగ్ వస్తున్నాయి అంటున్నారు, ఎందుకు ఫండింగ్, ఎందుకు అవి వస్తే దేని ద్వారా రావాలి? FCRI ద్వారా రావాలి. వాటిని ఎందుకని చెప్పేసి బ్యాన్ చేయరు? బ్యాన్ చేసేటటువంటి వాటిని, ఇటువంటి ఎక్కడ జరిగితే కనుక దాన్ని కండెమ్ చేస్తున్నాం మేము ఓపెన్గా. మీ TV9 స్టూడియోలో కూర్చొని చెప్తున్నాను, తప్పు ముస్లిం సమాజం నుంచి ఎవరు చేసినా కానీ విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, వీఆర్ ఇండియన్స్. మేము ఇంట్లో ఉంటేనే నేను ముస్లింని, నేను బయటకు వస్తే నేను ఒక ఇండియన్ని, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ముస్లిం.